రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మణికొండ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు మణికొండ బీఆర్ఎస్ నేతలు బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. అల్కాపురి కాలనీ రోడ్ నెంబర్ 25లో గ్రీన్ స్పేస్ ద హైవ్ అపార్ట్మెంట్ ఏ బ్లాక్ లో నివసించే బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు కవిత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రామచంద్రరావుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కవిత చెప్పారు. అక్క సైడ్ కెమెరాలు కట్ కదలకుండా ఇట్లా కూర్చుంటా బాడీ కదులుతూ ఉంటే అంటే మీకు కొత్తగా వచ్చిందంటే అది పడిపోతుంది. రాకండి జాగా లేదు, ఎట్లా కూర్చోగలరు. జన్మం పోయి జన్మ ఫంక్షన్లో ఉంది అంటే ముందు హార్ట్ చేసాం. ఫస్ట్ ఏం చేశారంటే హార్ట్ పైన దాని తర్వాత స్టార్ట్ అది సీరియస్ ట్రైన్ తర్వాత ఇది కూడా ఏం చేయాలి ఏజ్ పల్గూడలో ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులందరితో వారి సమక్షంలో నేను కలవడం రావడం జరిగింది. మన కుప్పాలకు కూడా అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ పోషించినటువంటి పాత్ర అందరికీ తెలిసిందే. బేసిక్గా స్థానికంగా ఉండేటటువంటి అవసరాలైనటువంటి సాగునీరు దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి మొదలు పెడితే, కరెంటు దగ్గర నుంచి మొదలు పెడితే, కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితో మరి డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. ఆ డెవలప్మెంట్ అభివృద్ధి కొనసాగే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి స్థానికుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజల తలలో నాలుకలాగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉండేటటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిందిగా కార్యకర్తలకు నాయకులందరూ కూడా సూచన చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు రాబోయేది ఎండాకాలం, మరి ఇంకొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు. సో ఇంకా కొంచెం యాక్టివ్గా మనందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలి. ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్లో ఏదో చిన్నదో పెద్దదో సమస్య ఉంటుంది కాబట్టి అనునిత్యం ప్రజల మధ్యలో ఉండాల్సిందిగా కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.